చేపియాలని మీతో కోరుకుంటున్నాం. సంకర లారీలు ఏమో పోతానే ఫ్రీ బస్ ఎక్కడ పోయిందో సార్ 300 రూపాయలు ఫ్రీ బస్ ఎక్కడ పోయిందో 300 రూపాయలు. హైదరాబాద్ పోతే 100 రూపాయలు, దూరం పోతే 300 కిలోమీటర్లు పోతే 10% దూరం పోతే 300 కిలోమీటర్లు పోతే 100. చిత్తలమానపల్లి మండలంలో ఉన్న 19 గ్రామ పంచాయతీ ఈడికెళ్ళాడు పోయేది 10 గ్రామ పంచాయతీలకు ఇట్లనే పోతాడు ఆటోలలో. ఒక మనిషికి 300 పోకుండా రాదు. 18 కిలోమీటర్లు 100 కోట్లతోటి అంత పెద్ద బ్రిడ్జ్ కట్టించిండు మా ఎమ్మెల్యే సాబు. ఈ రోడ్డు మరి ఫారెస్ట్ అధికారులతోటి మాట్లాడి ఆ రోడ్డు సమస్యని పరిష్కారం డబల్ రోడ్ అనేది అది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఈ ఎమ్మెల్యే గడ్డి పీకుతున్నాడా? ఈ చేతగానోడు దిగిపోవాలి సార్. మరి మీ అధికారులకు ఇంకా ఏదైనా సమస్యలు మీరు దూరం వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు సార్? ఇప్పుడు కలెక్టర్ గారు వస్తారంటే ఎట్లా పోతారు? రోడ్లు ఖరాబ్ కావడానికి కారణం సార్ ఓవర్లోడ్ లారీ పోతాను. దానికి ఆర్టీఓ ఎవరికైనా చెప్పాలి కదా సార్. మీరు ఒక ఉసుక బండి పోతే మీరు బట్టలు తీసేస్తారు. ఇంత ఓవర్లోడ్ బండి మీ ముంగటికి వెళ్ళిపోతాను ఎందుకు ఆపుతలేదు? మీరు ఇంకా ఆర్టీఓకి చెప్పండి ఆపండి. మరి ఆపేది లేదా మీకు అధికారం? దృష్టి కాదు సార్. ఇక్కడికి వెళ్ళి పోతాను 50 బండ్లు పోతాను 100 బండ్లు. కాంప్లైంట్ ఎందుకు సార్? ఎట్లయినా మేము కాంప్లైంట్ ఇస్తేనే పడతాను. ఇప్పుడు ఒక ఉసుక బండి ఫోన్ ద్వారా కాదు ప్రతిరోజు పోతాను. మేము చెప్తాను కదా మీరు వీడియో ద్వారా. ఇప్పుడు వీడియో ద్వారా చెప్తాను 100 బండ్లు పోతాను. ఏ రోడ్ ఆగుతలేదు. మేమేదో దయా తప్పని అప్పుడున్న ఎమ్మెల్యేని ఆ బట్టి వేయించినాం. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు వీరు ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 1 కిలోమీటర్ కాదు 1/2 కిలోమీటర్ రోడ్ వేయాలి. ఇప్పటి ప్రాబ్లం వీళ్ళు బంద్ పెట్టాలి సార్. మేము మహారాష్ట్ర బండ్లని బంద్ పెట్టండి. రోడ్లు కొంచెం ఆగుతాయి. లేకుంటే ఇప్పుడు ఉన్న రోడ్లు ఇంకా ఖరాబ్ అవుతాయి. ఇక అందరు మరి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఉన్నది మీరున్నారు. మేమంటే ప్రజల మట్టం తిరిగితే మేము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటున్నారు. మాకు అధికారం లేదు కదా. అధికారులన్నా చేయాలి కొంచెం పబ్లిక్ సాయం. సరే సార్.